హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకుందామో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మనం అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఆ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం రైస్లోకైనా లేదా రోటీలోకైనా చాలా బాగుంటుంది. దానికోసం మనం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, కారం, ఉప్పు ఇవి మూడు కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు, పచ్చిమిరపప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పోపు దినుసు మినపప్పు కూడా వేసుకుంటారండి ఉంటే. నేను ఇవి 3 వేసాను. ఇవి 3 ఉన్నాయి నా దగ్గర. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ఎగ్స్ని బ్రేక్ చేసేసుకొని వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. కాకపోతే మా బాబు ఒకటి అంటే పగలగొట్టాడు, అందుకని ఇంకొకటి కూడా యాడ్ చేశాను మధ్యలో. తర్వాత మనం పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉండనివ్వాలి. తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది కూడా మనం వేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. తర్వాత మనం వెల్లుల్లి కారం ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి. ఆ రెండింటిని కలిపి మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇంతేనండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. తర్వాత మనం చూసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని, మనం ఆల్రెడీ వేసాం కదా, చూసుకొని దానిని బట్టి మనం యాడ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా 5 మినిట్స్లో చేసుకున్నాం ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.